అందరికీ నమస్కారం. సహనం సంస్కారవంతమైన పదం. సహనశీలత గొప్ప మానవతా గుణం. సహనంతోనే శాంతిని సాధించాలి. నిజమే. ఎంతవరకు సహనం వహించాలి అనేది ఆలోచించాలి. కొంతవరకే సహనానికి మంచి ఫలితం ఉంటుంది. హద్దు మీరితే ఎంతటి సహనశీలురైనా తిరగబడతారు. సహనాన్ని కొందరు బలహీనతగా, చేతకానితనంగా భావిస్తారు. అనుకాని చోట అదుపులమనరాదు. ఒదిగి ఉండడం వల్ల చిన్నతనం రాదు. పెద్ద కుండ అద్దంలో చిన్నగా కనిపిస్తుంది. అంత మాత్రాన అది తక్కువ అని అంచనా వేయడం అవివేకం అన్నాడు వేమన. పదార్థాలు నిండుగా ఉన్న విస్తరి కదలకుండా ఉంటుంది. ఏమీ లేని ఆకు ఎగిరెగిరి పడుతుందని పెద్దలు చెబుతారు. నిజాన్ని, నిప్పును ఎప్పుడూ దాచలేరు. నిప్పు కప్పిన నిప్పులా ఉండవచ్చు. గాలి వీచి బూడిద తొలగితే నిప్పు రాజుకొని తన ప్రభావం చూపుతుంది. నిజం కూడా అంతే. సమయం రాగానే అబద్ధం తలవంచక తప్పదు. కౌరవుల ఆగడాలను సభలో పాండవులు తలవంచి సహించారు. అన్యాయంతో మాయాజూదంలో ఓడించిన, బానిసలుగా అవమానించిన, కులసతి ద్రౌపదిని వివస్త్రం చేయాలని చూసిన సహనంతో మౌనం వహించారు. సమయం రాగానే పగ తీర్చుకున్నారు. అది ధర్మబద్ధమైనదేనని మహాభారతం వివరించింది. అశోకవనంలో సీతాదేవి 10 నెలలు ఎన్నో అవమానాలు, రాక్షస కృత్యాలను భరించి సహనంతో ఎదురుచూసింది. ఆమె మహాపతివ్రత. సీత తలుచుకుంటే రావణుణ్ణి భస్మం చేయగలదు. ధర్మబద్ధంగా ఎలా జరగాలో అదే జరిగేందుకు వేచి చూసింది. సహనం ఓపికతో కష్టాలను సహించింది. తన జాడను వెతుకుతూ హనుమంతుడు వచ్చినప్పుడు శ్రీరాముడు వచ్చి యుద్ధంలో రావణునిపై గెలిచి తనను తీసుకెళ్లాలని సీత కోరింది. అదే సీతాదేవి పట్టుదల. ధర్మ దీక్ష ఎక్కడ ధర్మం ఉంటుందో అక్కడే జయం కలుగుతుంది. కొందరికి అనుకోని అదృష్టం వరించి అఖండ ఐశ్వర్యం, అంతులేని అధికారం ప్రాప్తిస్తాయి. దాన్ని ఆసరాగా చేసుకొని వాళ్ళు వికృత చేష్టలతో, అహంకారంతో విర్రవీగుతుంటారు. తమకు నచ్చని వారిపై అభాండాలు వేసి రాక్షస ఆనందం పొందుతారు. అవతలి వారి సహనాన్ని బలహీనతగా, అసమర్థతగా భావించి వారిని మనోవేదనకు గురిచేస్తారు. కొబ్బరికాయలోకి నీళ్లు ఎలా వస్తాయో అలాగే ఏనుగు మింగిన వెలగపండులో గుజ్జు ఎలా మాయమైపోతుందో అదేవిధంగా వచ్చిపోయేవే ఐశ్వర్య, అధికారాలు. చిన్న విత్తనంలో ఒక మహావృక్షం దాగి ఉంటుంది. విత్తనం మొక్కగా మారేందుకు అనువైన సమయం కావాలి. వర్షం కురిసి భూమి తడవగానే విత్తనం తనలోని మొలకెత్తే శక్తిని కేంద్రీకృతం చేస్తుంది. ఎన్నో ఆటుపోట్లను ఎదుర్కొని మొక్క క్రమంగా వృక్షంగా ఎదుగుతుంది. అందరికీ ఫలాలతో, ఆహారంగా, నీడతో ఆశ్రయాన్ని అందించే మహావృక్షాన్ని కూకటి వేలితో పెకిలించి వేయాలని చూసే ఎంతటి వారైనా శిక్షకు తలవంచక తప్పదు.